హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహి జోష్ని బ్లాగ్స్. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు తీసిన వీడియో అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. నా బర్త్డే నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే 3 పీస్ కుర్తీ అనమాట వేసుకునేసాను ఇలా సింపుల్గా. ఇది వచ్చేసి కోటా కాటను లెమన్ ఎల్లో కలర్ అనమాట. ముందరైతే ఈ విధంగా గ్రీన్ కలర్లో వర్క్ ఇచ్చి చున్నీ కూడా ఆడాడ వర్క్ ఇచ్చారు. గ్రాండ్గా ఉంది. ఈ విధంగా సింపుల్గా జడ వేసుకొని పువ్వు పెట్టుకునేసి ఇంక ఈ విధంగా రెడీ అయిపోయాను. పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళారని ఈవినింగ్ వాళ్ళు రాగానే రెడీ అయిపోయి గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి కాటుపాకంలో దుర్గమ్మ వారి గుడి అనమాట. ఇదైతే నేను రెండోసారి రావడం ఈ గుడికి. ఇక్కడ టెంకాయ పూలు తీసుకుని అర్చన అయితే చేపించుకుంటున్నాను. ఇంకా అర్చన చేసుకునేసి ప్రదక్షిణ అయితే చేసేసి గుళ్ళో కాసేపు అయితే కూర్చున్నాము. ఇక్కడైతే ఇంకా ప్రసాదం పెట్టారు. ఇంకా తినేసి ఇప్పుడైతే గుడి బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే గుడిని నీట్గా ఈ విధంగా లైట్లతో అలంకరించున్నారనమాట. అంటే శ్రావణ మొదటి శుక్రవారం వస్తుంది అందుకనేసని నీట్గా గుడి క్లీన్ చేసేసి ముగ్గులంతా వేసేసి ఈ విధంగా లైట్ సెట్టింగ్ అయితే వేసేసారనమాట. థర్స్డే నా బర్త్డే, ఫ్రైడే మొదటి శుక్రవారం. ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. ఇంక ఇంటికి బయలుదేరేసి తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. నైట్ డిన్నర్ రెస్టారెంట్లో చేసేసి వచ్చేద్దామని ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇక్కడైతే మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. ఒకసారి హాయ్ చెప్పేయండి. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ ఈవినింగ్ మార్నింగ్ చెన్నైలో అయితే ట్రాఫిక్గానే ఉంటుంది. ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కుమరం జావెల్లో డిమార్ట్కి ఆపోజిట్ కొద్దిగా వెళ్తే కింద కేఎఫ్సి పైన వచ్చేసి రెస్టారెంట్ తలపకట్టే రెస్టారెంట్ అనమాట. ఇది కొత్తగా ఓపెన్ చేశారు. ఒక 2 months అవుతోంది. ఇంకా అందుకని ఈ రెస్టారెంట్కే వచ్చాము. రెస్టారెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. కలర్ఫుల్గా చాలా నీట్గా అలానే సైలెంట్గా ఏసీ అనమాట. ఫుల్ ఏసీ. సోఫాస్ అయితే ఇలా ఉన్నాయి కూర్చోవడానికి. ఈ విధంగా ఉందన్నమాట. ఎవరికైనా పార్టీ ఇవ్వాలనుకున్నా లేదా కొలీగ్స్తో పాటు ఆఫీస్ కొలీగ్స్తో పాటు వచ్చి డిన్నర్ చేయాలన్నా ఫ్యామిలీతో వచ్చి డిన్నర్ చేయాలన్నా లేదా పిల్లల్ని పిలుచుకొని రావాలన్నా బెస్ట్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడైతే డైనింగ్ ఏరియా కూడా సూపర్గా ఉందన్నమాట. టేబుల్ మీద గ్లాస్ కానీ స్పూన్స్ కానీ అరేంజ్ చేస్తుండే విధానం కానీ అంతా బాగుంది. వాటర్ బాటిల్ అలానే అరిటాకుల్లో భోజనం అనమాట. చాలా నీట్గా బాగుంది. ఏమంటే ఆర్డర్ ఇచ్చిన ఒక 20 minutes వెయిట్ చేయాలన్నమాట. అదొకటిదా. తర్వాత వచ్చేసి మేము ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ చికెన్ బోన్లెస్ 65 బిర్యానీ అనమాట. ఇది 5 pieces వచ్చినాయి. బిర్యానీ క్వాంటిటీ మీడియంగా ఉంది. ఒకరికైతే సరిపోతుంది పెద్దవాళ్ళకి. పిల్లలైతే ఇద్దరు తినొచ్చు అనమాట. ఇంకా వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. ఈ విధంగా సర్వ్ చేసేస్తారనమాట. దానికి కాంబినేషన్గా ఆనియన్ రైతా అలానే ఒక గ్రేవీ ఇచ్చారనమాట. ఆ గ్రేవీతో బిర్యానీ తింటే సూపర్ టేస్ట్గా ఉంది. ఈ విధంగా సర్వ్ చేసేస్తున్నారు. బిర్యానీ అయితే స్పైసీగా బాగానే ఉంది. పిల్లలు కూడా తినే విధంగానే ఉందన్నమాట. ఎక్కువ అంత స్పైసీ ఏం లేదు. మసాలా అంతా లిమిట్గా వేసి ఈ విధంగా చేశారనమాట. చిన్న బియ్యం ఉంటుంది కదా ఆ రైస్తో చేసినారు. బిర్యానీ అయితే టేస్ట్ బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడైతే పిల్లవాళ్ళు కూడా తినేస్తూ ఉన్నారు. టేస్ట్ బాగుందని చెప్తుంది పాప తింటూ. ఇంకైతే హ్యాపీగా వీళ్ళు తినేసినారు. తర్వాత వచ్చేసి మేము కొత్తు బరోటా అయితే ఆర్డర్ ఇచ్చాము. అదైతే స్పైసీగా ఉంది. చికెన్ కూడా బాగా వేసి ఇచ్చారనమాట. అది కూడా టేస్ట్ బాగుంది. తర్వాత వచ్చేసి మధురై బరోటా అయితే ఆర్డర్ ఇచ్చాము. అది కూడా టేస్ట్ బాగుంది. అన్నీ బాగున్నాయి. తర్వాత తినేసి ఇంకా అందరం పిల్లలైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చారనమాట. పాప అయితే పిస్తా ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. బాబు అయితే రోజ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడనమాట. ఒకే ఒక స్కూప్తా. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే ప్రైస్ ఎక్కువ అనమాట. ఈ విధంగా ఈ మోడల్గా ఉండే ఈ ప్యాన్లో వేసి ఇచ్చారు ఐస్ క్రీము. పిల్లలు అయితే చూసి నవ్వుకున్నారనమాట. దోశ పెనుమని. ఈ విధంగా అయితే ఇంకా తినేసాము. బాబు అయితే వెనక సైడ్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకని కాసేపు కూర్చొని ఈ విధంగా కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాము. అంతే ఇంక తీసుకునేసి ఇంకా కింద దిగేటప్పుడు ఇక్కడ ఈ విధంగా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే పెట్టున్నారనమాట. ఇంకా లోపలికి వెళ్ళాము. ఒకసారి చూసేసి వద్దామనేసని. ఎన్ని ఉన్నాయంటే అసలు గిఫ్ట్లు చేసేయడానికి అలానే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రిటర్న్ గిఫ్ట్స్ అయినా ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లకైనా అన్నిటికీ ఇక్కడ వచ్చేసి కొరియన్ వాళ్ళు యూజ్ చేసే బ్యాగులు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటే పోతే డెకోర్ ఐటమ్స్ ఒక ఇంటికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. లంచ్ బాక్స్, వాటర్ బాటిళ్ళు, బొకేలు, తర్వాత వచ్చి ఈ విధంగా క్లాక్స్ చూసారా పికాక్తో ఎంత బాగుందో అసలు.
గోడకు పెట్టుకున్నామంటే అందంగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చి రౌండ్గా ఉండే క్లాక్లు, మళ్ళీ వచ్చి వీడియోస్ ఆడే బొమ్మలు కానీ, ఇంకా మనము మామూలుగా వేసుకునే రబ్బర్ బ్యాండ్లు కానీ, క్లిప్పులు కానీ, ఇంకా ఎన్నో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా బాగానే ఉంది. ఇంక ఇవన్నీ చూసి అన్నీ కొనేయాలంత ఇది ఉందన్నమాట. కాకపోతే మనకి ఏది అవసరమో అదే కొనుక్కోవాలి కాబట్టి ఇంకా అవే కొనుక్కునేసాము. ఇక్కడ చూసారా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా, పూజ చేసుకునే ప్లేట్స్ అయినా, ఇంకా ఈ విధంగా బ్లౌజ్ బిట్టు గాజులు పెట్టిస్తారు. అలాంటి బ్యాగులైనా, విగ్రహాలైనా, దేవుడు విగ్రహాలు, కుంకుమ బర్రెలు, దేవుడు ఫోటోలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయన్నమాట. ఈ స్టోర్కి ఒకసారి వచ్చేస్తే అన్నీ తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, సీమంతానికైనా, తర్వాత వచ్చేసి ఇంకా నలుక్కైనా, ఈ విధంగా వ్రతాలు ఏమైనా చేసుకున్న, గృహప్రవేశాలకైనా అన్నిటికీ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు గుల్ఫీ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత పిల్లలు, మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్గా కేక్ అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకా నన్ను పిలిచి కేక్ అయితే కట్ చేయమన్నారనమాట. ఈ విధంగా కట్ చేసేసి ఇంకా అందరం అయితే తినేసి ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ మధ్యలో నాకు చాలా సర్ప్రైజులు అయితే ఇచ్చేశారు పిల్లలు. ఫస్ట్ టైం అనమాట పిల్లలు ఈ విధంగా నాకు గిఫ్ట్ చేయడం. వాళ్ళకి ఊహొచ్చి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి, నాకు తెలియకుండా వాళ్ళ డాడీని పిలుచుకొని వెళ్ళి ఈ విధంగా నాకు ఇష్టమైనది గిఫ్ట్ తీసుకుని వచ్చి ఇవ్వడం ఇదే మొదటిసారి. నేనైతే షాక్లో ఉన్నా, చాలా సంతోషంగా కూడా ఉందన్నమాట. చెప్పలేను, నేను అంత హ్యాపీగా ఉన్నాను. నా బర్త్డే ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా జరుపుకోవడం చూసారా, నా మొహంలో ఎంత ఆనందంగా ఉన్నానో. నాకు ఇష్టమైన కలరు, నా బ్యాంగిల్ సైజు తెలుసుకొని వాళ్ళ డాడీని పిలుచుకొని వెళ్ళారనమాట పిల్లలైతే. పాప చూసారా ఎంత హ్యాపీగా ఉందో. నా కోసం పాప అయితే ఒక లెటర్ కూడా రాసిందనమాట, హ్యాపీ బర్త్డే మామని. ఆ లెటర్లో ఎన్ని రాసిందో పాప నా గురించి అయితే. నెక్స్ట్ షార్ట్ వీడియో పెడతాను ఏం రాసిందనేదాన్ని. ఈ విధంగా రాసిందనమాట. డ్రాయింగ్ కూడా వేసిందనమాట ఈ విధంగా. నాకైతే చెప్పలేను, అంత హ్యాపీగా ఉన్నాను. నాకు తెలియకుండా వెళ్ళి ఈ విధంగా తీసుకొని రావడం ఈ విధంగా ఫస్ట్ టైం అనమాట. ఇంక దీనికి మించి ఇంకా అమ్మగా ఇంకేం కావాలి అనిపించింది నాకైతే. బాబు కూడా ఈ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తీసుకున్నాడు, అలానే చైన్ తీసుకుని వచ్చాడనమాట. ఖరీదుగా ఉండే గిఫ్ట్లు ఇచ్చి అది హ్యాపీనెస్ తెస్తుందా, లేక చిన్న చిన్న గిఫ్ట్లు ఇదే హ్యాపీనెస్ తెస్తుందా అంటే, నాకైతే చిన్న చిన్నగా ఉండేటే వాళ్ళకి ఈ వయసులో ఇంత మాత్రం చేశారంటే నాకు నిజంగా గ్రేట్ నా పిల్లలైతే. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. మా హస్బెండ్ కూడా నాకు తెలియకుండా కేక్ ఆర్డర్ పెట్టడం, ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ అయినా అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అనమాట. అంత మెమరీస్ ఇవన్నీ. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇలాంటి బర్త్డేలు ఇంకా ఇంకా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓకే బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.